ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ నుకాంబిక అమ్మవారి నెల పండుగ జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించడంతో ఉత్సవ కమిటీ ఎంతో ప్రతిష్టాత్మకంగా జాతరను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 28 నుండి వచ్చే నెల 24 వరకు జరిగే శ్రీ నూకాంబిక అమ్మవారి నెల పండుగ ఉత్సవాలను తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు రానున్నారు. దీంతో వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, భీమరశెట్టి రామ్కి పర్యవేక్షణలో సూచనల మేరకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర పండుగ ఉత్సవాలకు జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదేశాలతో సుమారు 2000 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఉత్సవాలు దిగ్విజయంగా జరిపించాలనేది దానికోసం మీ అందరి సహాయ సహకారాలు కావాలనేది మా అందరి ఆకాంక్ష. ఇక్కడ ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరూ ఉన్నారు. వీరు మనం అందరూ కలిసి ఈ ఉత్సవాన్ని దిగ్విజయంగా నడిపించాలి. దీనికోసం భక్తులు వివిధ ప్రాంతాల నుంచి రావడానికి ఆర్టీసీ వారు విశాఖపట్నం, గాజువాక, సింహాచలం, స్టీల్ సిటీ, చోడవరం, విజయనగరం, ఎల్లమంచిలి, పాయకరావుపేట, పాడేరు, తుని, కాకినాడ, రాజమహేంద్రవరం, ఎస్కోట, శ్రీకాకుళం చాలా దూరాల నుంచి కూడా స్పెషల్ బస్సులు వేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన దేవస్థానానికి వచ్చాక కిందటి సంవత్సరం మీద చాలా వైడ్గా పందిళ్ళు, చలవు పందిళ్ళు వేయటం జరిగింది. చాలా తక్కువ చూస్తాం. ఈ దేవస్థానంలో తాటాకు పందిళ్ళు వేశారు. ఎండ అనేది తగలకూడదని పందిళ్ళ పరిధి పెంచి ఎక్కువ మంది భక్తుల్ని పందిరి కింద అకామిడేట్ చేయాలి, ఎండ తగలకూడదు అనేది ఉద్దేశంతో ఈ సంవత్సరం పందిళ్ళని కూడా పెంచారు. భక్తులకు ఎటువంటి ఎండ ఇబ్బంది కలగకూడదు. బాత్రూమ్స్, టాయిలెట్స్ కూడా ఉన్న వాటికన్నా టెంపరీ టాయిలెట్స్ పెంచారు. అలాగే క్యూ లైన్స్ వెంబడే మంచినీళ్ళు, చిన్నపిల్లలు ఉంటే పాలు, బిస్కెట్స్ లాంటివి ఇచ్చే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. జీవీఎంసీ వాళ్ళు మంచినీళ్ళు సప్లై చేస్తున్నారు. ఇంకా మిగిలిన మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు ఏమో మెడికల్ క్యాంప్స్ పెట్టారు 2 చోట్ల. 108 అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ ఇంజన్స్ కూడా అందుబాటులో ఉంచారు. ఈ సంవత్సరం విద్యుత్ అలంకరణ కూడా చాలా బాగా చేస్తున్నారు. స్టేట్ ఫెస్టివల్ అయిన సందర్భంగా వచ్చిన వాళ్ళకేమో కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడానికి లేజర్ షోలు, వేరే వివిధ ప్రాంతాల్లో ఉన్న కళాకారులందరి చేత మంచి కళా ప్రదర్శనలు ఇచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.